నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను హిమబిందు. ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించిన కట్టుబాట్లు తొలగిపోతాయా? న్యాయస్థానాల ఆదేశాలతో మార్పు వస్తుందా? ఇక మహిళా ఉద్యమ నేతల దృష్టి శబరిమలైపై పడిందా? కట్టుబాట్లు, సవాళ్లు ఇవాల్టి చర్చ అంశం ఇది. ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మికవేత్త మంజులశ్రీ గారు ఉన్నారు. ఇక ఇస్లామిక్ వాయిస్ ఎడిటర్ ఆసిఫుద్దీన్ గారు ఉన్నారు. అదేవిధంగా సామాజిక కార్యకర్త దేవి గారు కూడా స్టూడియోలో ఉన్నారు మనతో పాటు. ఇక స్వామి కమలానంద భారతి హైదరాబాద్ నుంచి మనతో లైవ్ లో మాట్లాడతారు. ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశంపై విధించిన నిషేధంపై మొదలైన ఉద్యమం మరింత ఉధృతమైంది. శని సింగణాపూర్, త్రయంబకేశ్వరం ఆలయాల విషయంలో సాధించిన విజయాలతో ఊపు మీదున్న మహిళా లోకం హజీ అలీ దర్గాలోనూ ప్రవేశం సాధించి సత్తా చాటింది. ఇప్పుడు శబరిమలలో కూడా ప్రవేశించాలని కంకణం కట్టుకుంది. ఈ పోరాటంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా వాళ్లు లెక్క చేయడం లేదు. ఒకప్పుడు ఆడవాళ్ల చదువులను అడ్డుకున్నారు, పోరాడి ఆ హక్కును సాధించుకున్నారు. సతీ సహగమనాలు చేయిస్తే సంస్కరణల రథంలో ఆ దుస్సంప్రదాయానికి చరమగీతం పాడించారు. ఇవన్నీ దశాబ్దాల క్రితం నాటి సంగతులు. ఇప్పుడు ప్రపంచం ఆధునిక పోకడలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ నవీన కాలంలో కూడా మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దేవతలే కొలువై ఉండే ఆలయాల్లోకి ఆడవాళ్లను రానివ్వడం లేదు. మహిళలకు ప్రవేశం లేదని వారిని అడ్డుకుంటున్నారు. ఈ నిషేధాన్ని కొన్నాళ్లుగా సహిస్తూ వచ్చిన మహిళా లోకం సహనం కోల్పోయి తిరగబడింది. శని సింగణాపూర్, త్రయంబకేశ్వరం, మహాలక్ష్మి ఆలయం, శబరిమల, హజీ అలీ దర్గా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితానే అవుతుంది. ఈ ప్రార్థనా మందిరాల అంతర్భాగంలోకి మహిళలకు ప్రవేశం లేదు. స్త్రీల విషయంలో చూపుతున్న పక్షపాతంపై మహిళా సైన్యం సమరశంఖం పూరించింది. తృప్తి దేశాయ్ ఆధ్వర్యంలోని భూమాతా బ్రిగేడ్ నేతృత్వంలో అతివలంతా పోరుబాట పట్టారు. రాజ్యాంగం కల్పిస్తున్న సమానత్వపు హక్కును కాలరాస్తున్న ఆలయాల సంప్రదాయాలను తిరగరాయాలంటూ ఆందోళనలు చేశారు. మహిళల విషయంలో ఆలయాల సంప్రదాయాలపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన మహిళా లోకం మొదటగా శని సింగణాపూర్లో ఉద్యమాలు చేసింది. స్థానికులు, కొందరు స్వామీజీలు అభ్యంతరం వ్యక్తం చేసినా చివరకు అనుకున్నది సాధించుకున్నారు. శనీశ్వరుని పూజలు చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వరంపై దృష్టి సారించారు. తమను కూడా మహాశివుని దర్శనానికి అనుమతించాలంటూ పోరుబాట పట్టారు. ఈ పోరాటం కూడా విజయవంతమైంది. అటు తర్వాత మహాలక్ష్మి ఆలయంలో కూడా ప్రవేశార్హత సాధించి ఉప్పొంగిపోయారు. శని సింగణాపూర్, త్రయంబకేశ్వరం విషయాల్లో సాధించిన విజయాలతో మహిళా లోకం మరింత ఉత్సాహంగా ముందుకు కదిలింది. ముంబైలోని ప్రఖ్యాత హజీ అలీ దర్గాలో స్త్రీలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసింది. బాంబే హైకోర్టు కూడా అండగా నిలవడంతో దర్గాలో ప్రవేశించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇప్పుడు మహిళల దృష్టి శబరిమలపై పడింది. అక్కడ మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను వ్యతిరేకిస్తున్న భూమాతా బ్రిగేడ్ మళ్లీ పోరుబాటనే ఎంచుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. అయితే ఆలయాల్లోకైతే ప్రవేశించారు, కానీ హాజీ అలీ దర్గా లోపలి ప్రాంతానికి మాత్రం వాళ్ళు ప్రవేశించలేకపోయారు. అసలు మొదట మనతో మాట్లాడడానికి ఇస్లామిక్ వాయిస్ ఎడిటర్ ఆసిఫుద్దీన్ గారు ఉన్నారు. మొదట ఆయనతో డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఆసిఫుద్దీన్ గారు, ప్రధానమైన అభ్యంతరం ఏంటి? ఈ ఏదైతే హాజీ అలీ దర్గా ఉందో దాని కమిటీ చెప్తున్న ప్రధానమైన అభ్యంతరాలు, ఒకటి సేఫ్టీ ఆఫ్ విమెన్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది, అండ్ మజార్ దాన్ని ముట్టుకున్నప్పుడు ఒక వైడ్ నెక్ బ్లౌజెస్ లాంటివి వేసుకుంటే వంగి ప్రార్థిస్తారు, అది కొంత అభ్యంతరం అని చెప్తున్నారు. మీరు సమర్థిస్తారా వీటిని? ఈ అభ్యంతరాలు అయితే పెద్దగా స్ట్రాంగ్ లాజికల్గా రీజనింగ్తో కూడినవి కావు ఇవి. అయితే అంశంలోకి వెళ్లే ముందు నేను ఒక విషయం క్లారిఫై చేస్తాను ఇస్లాం గురించి. బేసికల్గా ఏంటంటే మనం ఒక 100 ఏళ్ల క్రితము 20వ శతాబ్దం ప్రారంభంలో మహిళలకు ఈ హక్కులు లభిస్తాయా అని ఆశ్చర్యపోగలిగే హక్కులు ఇస్లాం 14 శతాబ్దాల క్రితమే ఇచ్చింది. ఉదాహరణకి ఆడపిల్లలకు జీవించే హక్కు, విద్యలో సమానత్వం, పురుషులతో సమానంగా, అలాగే ఆడపిల్ల ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఆమెను వివాహం చేసుకోవడం కుదరదన్న చట్టం ఒకటి, అలాగే ఆస్తి తల్లిదండ్రుల నుండి భర్త నుండి సంక్రమించేలాగా చట్టాలు,
అలాగే ఎవరైనా స్త్రీలపైన అత్యాచారం చేస్తే వాళ్ళకి మరణశిక్ష, ఇలాగ చాలా హక్కులు మహిళలకి లభించాయి. అయితే మస్జిద్కి సంబంధించినంత వరకు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అదే దర్గా, చిల్లా అంటే వీటి బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉంటుంది. వాస్తవానికి ముస్లిం సమాజంలో 3 రకాల ప్రార్థన లేదా ఆధ్యాత్మిక స్థలాలు మీరు చూస్తారు. మొదటిది మస్జిద్, రెండవది దర్గా, మూడవది చిల్లా. ఖురాన్లో, హదీస్ గ్రంథంలో మస్జిద్ గురించి మాత్రమే ప్రస్తావన ఉంది. దర్గా గురించి కానీ చిల్లా గురించి కానీ ఎలాంటి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో కానీ, అంటే దైవవాణిలో కానీ, లేదా హదీస్ గ్రంథాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వచనాల్లో కానీ ఎక్కడా లేదన్నమాట. అయితే మస్జిద్కి సంబంధించి ఎందుకంటే దాని గురించి కూడా సాధారణంగా ప్రశ్నలు వస్తుంటాయి, మహిళలు రావచ్చా రాకూడదు అనేసి, కాబట్టి అది కూడా ముందు చెప్తాను నేను. మస్జిద్కి సంబంధించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 విభిన్నమైన ఆజ్ఞలు ఇచ్చారు. మొదటిది ఏంటంటే పురుషులకు చెప్పారు, మీ మహిళలు మస్జిద్కి వస్తామంటే వాళ్ళని అడ్డుకోకండి అన్నారు. అంటే మహిళలకి మస్జిద్కి వచ్చే హక్కు ఉంది. అయితే మహిళలకి ఏం చెప్పారంటే, మీరు మస్జిద్లో చేసే నమాజ్ కంటే మీ ఇంటిలో చేసుకునే నమాజ్ మీకు ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పారు. అంటే వెళ్ళే హక్కు ఉంది కానీ వెళ్ళడం మహిళలకు విధి కాదు, మరి కానీ ఎందుకు పురుషులకు అడ్డుకుంటున్నారు? విధి. ఇన్ని ఉన్నప్పుడు అవును. అంటే క్లియర్ గా వెళ్లే హక్కు ఉంది అనేది ఉంది, మెన్షన్ చేశారు. స్పష్టంగా ఉంది. Yes. అలా ఉన్నప్పుడు ఎందుకని అడ్డుకున్నారు? అదే మస్జిద్ విషయం వేరు. మస్జిద్ అంటే ఇప్పుడు గల్ఫ్ లో ఇతరత్ర ధనిక దేశాల్లో మస్జిద్లలో పెద్ద హాల్స్ ఉంటాయి. మస్జిద్ అంటే పెద్దగా ఏముండదు, హాల్ ఉంటుంది బేసికల్ గా. అందులో మహిళలకి సెపరేట్ హాల్ ఉంటుంది, పురుషులకి సెపరేట్ హాల్ ఉంటుంది. అందరూ ఒకేసారి నమాజ్ చేస్తారు కానీ ఒకరికొకరు కనిపించరు అనమాట. ఆ కర్టెన్ అనేది ఉంటుంది, ఒకరికొకరు కనిపించరు కానీ నమాజ్ మాత్రం ఒకేసారి అందరూ ఇమాం వెనకాల చేస్తారు. ఇండియాలో అంతగా ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల, పెద్ద మస్జిద్లు కట్టకపోవడం వల్ల కొన్ని మస్జిద్లలో మాత్రమే మహిళలకు ప్రవేశానికి, అంటే వాళ్ళకి వసతి ఉండాలి కదా, హాల్ ఉండాలి వాళ్ళకుంటే సెపరేట్గా, అది ముఖ్యం. అది లేకపోవడం వల్ల చాలా మస్జిద్లలో మహిళలు వెళ్ళడం అనేది జరగట్లేదు. అయితే దర్గా విషయానికి వస్తే, దర్గా అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో నిర్మించిన కట్టడం కానీ కాదు, అలాగే ఖురాన్లో కూడా దాని గురించి ఎలాంటి చర్చ లేదు. అయితే అసలు దర్గా అంటే ఏంటి? దర్గా ఇవి ఈ కట్టుబాట్లు ఎప్పుడు వచ్చాయి? ఖురాన్ లో అయితే దర్గాకి సంబంధించి అక్కడికి వస్తున్నాను. దర్గా అంటే ఒక మహనీయుడు, ఒక మంచి దైవభక్తుడు, దైవంతో సన్నిహిత్యం కలిగిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన పట్ల గౌరవంతో ఒక నిర్మాణాన్ని కడతారన్నమాట. ఆయన సమాధి కొంచెం ఎత్తుగా చేసి అలాంటివన్నీ చేస్తారు. అయితే కొందరు ధర్మవేత్తలు అలా కట్టడం కూడా మంచిది కాదంటారు, కొందరు కట్టవచ్చు అని చెప్తారు. ఆ విభిన్నమైన అభిప్రాయం మనం పక్కన పెడతాం. అయితే శ్మశానానికి మహిళలు వెళ్ళకూడదని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూచించారు. ఎందుకంటే మహిళలు సాధారణంగానే స్వతహాగానే కొంచెము తొందరగా భయపడే అవకాశం ఉంటుంది. శ్మశానం అంటే అన్ని సవాలే ఉంటాయి అక్కడ, కాబట్టి వెళ్ళడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు డిస్కరేజ్ చేశారు. అందువల్ల దాన్ని ఆధారంగా చేసుకుని కొందరు ఏమంటారంటే దర్గాకి కూడా రాకూడదు, ఇక్కడ కూడా సమాధి ఉంది కదా అని అంటారు. కానీ శ్మశానం వేరు, దర్గా వేరు, కాబట్టి దీనికి దానికి ఒకేలాంటి రూల్స్ ఉండకూడదని కొందరి ఆర్గ్యుమెంట్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈ హాజీ అలీలో వీళ్ళు చెప్పిన లాజిక్ అయితే నాకు, అంటే వాళ్ళు చెప్పిన స్పెసిఫిక్ లాజిక్, వేరే ఇతరత్ర కాండాలు ఏమైనా ఉంటే, మంచి అకాడమిక్ రీజనింగ్ ఉంటే మనం చర్చించవచ్చు. ఖురాన్ ఆధారంగా ఏదైనా మంచి రీజనింగ్ ఇచ్చుంటే మనం దాన్ని తప్పకుండా స్వీకరించి చర్చించవచ్చు. కానీ మహిళలు లోనెక్ వేసుకుంటారు కాబట్టి ఎబ్బెట్టుగా ఉంటుందని చెప్పడం అనేది అసలు తర్క విరుద్ధం. ఎందుకంటే ముస్లిం మహిళలు వస్తే కనుక బుర్ఖా వేసుకుని వస్తారు కదా, మరి అలాంటప్పుడు మీకేంటి ఎబ్బెట్టుగా కనిపించేది? అంటే ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ మాత్రం నాకు రీజనబుల్ మంచిగా అనిపించలేదు, లాజికల్ అనిపించలేదు. సో ఇది ముస్లిం సంప్రదాయ ప్రకారం ఆయన అభిప్రాయం. మనం హైదరాబాద్ లో లైవ్ లో ఉన్న కమలానంద భారతి గారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే కమలానంద భారతి గారు. మహిళలు గర్భగుడిలోకి కొన్ని దేవాలయాల్లో అడుగు పెట్టకూడదు అనేది కొంత, వీళ్ళు దాన్ని కొంతవరకు బ్రేక్ చేశారు. అది ఎందుకని ఆ సంప్రదాయం వచ్చింది? గర్భగుడిలోకి కేవలం మహిళలే కాదు, అర్చకులు మినహా ఎవరూ వెళ్ళకూడదు అనే నియమం ఉంది. దేవాలయ నిర్మాణము అనేది ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూల విరాట్కి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఒక అర్చకుడికి అనుసంధానం చేసి చేస్తారు. కాబట్టి ఆ వంశానికి చెందిన వాళ్ళే ఆ దేవాలయంలో మూల విరాట్టును తాకేటువంటి ఒక అవకాశం ఉంది. అర్చక కుటుంబాల్లోనే వేరే కుటుంబాల వాళ్ళు కూడా రావడానికి లేదు. అది కొన్ని దేవాలయాలు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణం చేసిన దేవాలయాలు. అయితే వాస్తవ పరిస్థితిలో సమాజంలో చూసినట్లయితే శనిసింగనాపూర్ కానీ త్రయంబకేశ్వరం కానీ
అక్కడ ఆ స్పెసిఫిక్ ఆలయాల్లో ఎలాంటి సంప్రదాయం ఉంది, ఎందుకని ఆ సంప్రదాయం వచ్చింది? ఒక దేవాలయం నిర్మాణం చేసినప్పుడు ఆ దేవాలయాన్ని ఏ ఉద్దేశంతో ఎందుకోసం నిర్మాణం చేశారు, ఉమ్, దాని నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఎటువంటి కొన్ని నియమాలు ఏం కట్టుబాట్లు పెట్టుకున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని ఆ మతపరంగా అటు గీతలో కానీ లేదంటే హిందూ ధర్మాన్ని అనుసరించే గ్రంథాల్లో కానీ స్త్రీలకు సంబంధించి వెళ్ళకూడదు అనే ఒక రూల్ లాంటిది అయితే లేదు. ఏమంటారు? అసలు రూలే లేదు. 99.99 దేవాలయాల్లో మహిళలు వెళ్తున్నారు. ఉమ్, గ్రామీణ క్షేత్రాల్లో ఉండే దేవాలయాల్లో ఈరోజు దీపం వెలిగించేది మహిళలే. ఉమ్, అసలు దేవుడికి నైవేద్యం పెట్టేది మహిళలే. ఉమ్, పోచమ్మ దగ్గర, ఎల్లమ్మ దగ్గర, ఇటువంటి గ్రామ దేవతల దగ్గర మొత్తం కార్యక్రమాలు చేసేది మహిళలే. ఉమ్, కాబట్టి మహిళలు దేవాలయాలకు దూరం అనేటువంటిది సత్యదూరం. ఓకే. మొత్తం భారతదేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉంటే ఒక్క దేవాలయం 2 దేవాలయాల్లో స్థానికంగా అక్కడ ఒక ఆచారం ఉంటే దాన్ని పట్టుకొని వీళ్ళు చేస్తున్నారు. మీరు సమర్థిస్తారు ఇప్పుడు అటు అయ్యప్ప స్వామి ఆలయంలోనికి కానీ లేదంటే త్రయంబకేశ్వరం కానివ్వండి, శనిసింగణాపూర్ కానీ ఆ మహిళల ఆలయాల్లోకి ప్రవేశించడాన్ని? ఎక్కడైతే మహిళలు వెళ్ళడానికి అవకాశం ఉందో ఉమ్, 99% దేవాలయాలు అక్కడన్నిటికీ వెళ్ళండి. అక్కడ ఎందుకు వెళ్ళొద్దు అన్నారంటే అక్కడ బ్రహ్మచర్యము అనే దీక్ష తీసుకున్న వాళ్ళు వెళ్తారు అక్కడికి. వివాహం చేసుకున్నటువంటి మగవాళ్ళు కూడా మండల దీక్ష 40 రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఒక జీవితంలో ఒక నియమాన్ని తీసుకున్నప్పుడు ఆ నియమ పాలన చేయడం కొరకు ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయ మర్యాదను మనం పాటిద్దాం. తిరుమలకు వెళ్ళొద్దని చెప్పలేదు, తంజావూరుకు వెళ్ళొద్దని చెప్పలేదు, కాళహస్తికి వెళ్ళొద్దని చెప్పలేదు, కాణిపాక వెళ్ళొద్దని చెప్పలేదు, వేములవాడకి వెళ్ళొద్దని చెప్పలేదు, బాసరకు వెళ్ళొద్దని చెప్పలేదు, అలంపూర్కు వెళ్ళొద్దని చెప్పలేదు. అన్ని దేవాలయాల్లో అందరూ కుటుంబ సమేతంగా దంపతులుగా మొత్తం అందరూ కలిసి వెళ్ళొచ్చు, వెళ్ళాలి. సో కాబట్టి ఈ బ్రిగేడ్ దేవాలయాలు వాళ్ళు మాత్రం చేస్తున్నారు. ఎందుకు ఎక్సెప్షన్ అంటారు? అక్కడ నియమం పెట్టుకున్నారు, ఈ నియమం ప్రకారం ఇలా ఉందామని. ఉమ్, ఇప్పుడు మంత్రశాస్త్రాన్ని అనుసరించి దేవాలయం ఉంటుంది. హిందూ ధర్మంలో ఆ రకమైన పద్ధతి ఉంది. ఆంజనేయ ఉపాసన కొంతమంది చేస్తున్నారు, రాజరాజేశ్వర ఉపాసన కొంతమంది చేస్తున్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు నరసింహ భూమాత ఉపాసన కొంతమంది బ్రిగేడ్ చేస్తున్నారు. కానివ్వండి, తృప్తి దేశాయ్ ఆమె అనుచరులు కానివ్వండి, ఈ ఆలయాల్లోకి ప్రవేశించడాన్ని ఎలా చూస్తారు మీరు? ఏ ప్రవేశించి ఏమి సాధిస్తారు? ఇప్పుడు ఎవరు అడ్డుకున్నారు? 99.99 దేవాలయాలు కాశీ విశ్వనాథుని మందిరం పోతున్నారు. శ్రీశైలంలో ఉండే మల్లికార్జున స్వామిని మహిళలు నేరుగా తాకి దర్శనం చేసుకుంటారు. కాశీలో విశ్వనాథుడిని తాకి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ లేని వ్యవహారాలు, ఊరికినే ఇవన్నీ సమాజంలో ఏమంటాం హల్చల్ చేసే కార్యక్రమాలు తప్ప సమాజంలో ఏ రకమైనటువంటి భిన్నాభిప్రాయం లేదు. మహిళలు ఏ దేవాలయానికి వెళ్ళవచ్చు. మహిళలే ఈ రోజున గ్రామాల్లో పూజారులుగా ఉన్నారు. రైట్ అండి, రైట్. దేవాలయంలో, రామాలయంలో, శివాలయంలో పూజలు పెట్టేదే మహిళలు. కమలానంద భారతి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దేవి గారు, కమలానంద భారతి గారు చెప్పిన వెర్షన్ మనం విన్నాం. 99.9% ఆలయాల్లోకి అనుమతిస్తున్నారు, వాటికి వెళ్ళండి, ఎందుకు వాళ్ళ కట్టుబాట్లను తప్పుతారు అనేది ఆయన వెర్షనే కాదు, చాలా మంది ఈ వర్గం వెర్షన్ అదే. ఏమంటారు మీరు? భారత రాజ్యాంగం రాసినప్పుడు చాలా ఆసక్తికరంగా ఈ రకమైన చర్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడిపారు. ఆ చర్చ నడిపినప్పుడు జరిగిన దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే, భారతదేశంలో ఉండే ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, నియమాలు, నిబంధనలు, మూఢాచారాలు, మూఢనమ్మకాలు, పిచ్చి పిచ్చి క్రతువులు, వీటన్నిటి నేపథ్యంలో అసలు చట్టం బతకగలుగుతుందా? చట్టం బతకాలంటే దాన్ని సమాజంలో అమలు చేయాలి. అట్లాంటప్పుడు సమస్య ఏమొస్తుందంటే, ఈ దేశంలో చట్టం గొప్పదా, లేకపోతే ముక్కలు ముక్కలుగా వందల వేలుగా విడిపోయి ఉన్నటువంటి ఈ క్రతువులు ముఖ్యం? ఇదే డిబేట్ని సుప్రీంకోర్టు కూడా కొనసాగించింది. సుప్రీంకోర్టు శబరిమల ఆలయ ట్రస్ట్ని అడిగిన ప్రశ్నల్లో 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, మీకు దీనికి సంబంధించిన లిఖితపూర్వక మీరు ప్రామాణిక గ్రంథాలని చెప్పుకుంటున్న వాటిలో ఏమన్నా స్క్రిప్చర్ ఉందా? రెండో అంశం వాళ్ళు అడిగింది ఏంటంటే, ఈ క్రతువులు కొనసాగించకపోతే మీ మతానికి హాని కలుగుతుందా? మీరు ప్రతిదాన్ని హర్ట్ సెంటిమెంట్లతో బతకొద్దు, అది సమస్య కాదు. ఎందుకంటే సతీసాగుణం చేయకపోతే నాకెక్కడో హర్ట్ అవుతుంది, అది నా ఆచారం అంటే
వాట్ నాన్ సెన్స్ ఇస్ దట్? అలా కాబట్టి- కంపేర్ చేయగలరా? ఇప్పుడు వీళ్ళ వస్తున్నా నేను దానికోసం. నేను ఇంకొక ఆర్గ్యుమెంటే వెళ్ళను. నేను వాట్ కోర్ట్ హ్యాస్ సెడ్, అడిగిన దాంట్లో చాలా స్పష్టంగా మీ మతానికి హాని కలగనంత వరకు క్రతువులు, ఆచారాలు, నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడా స్టాగ్నెంట్గా లేవు, ఎక్కడా నిలకడగా లేవు. అది శబరిమల ఆశ్రమం గురించి కూడా అదే ప్రశ్న అడిగారు. గతంలో స్త్రీలు కంటిన్యూస్గా ఇందులో రాలేదని మీరు చెప్పగలరా? ముంబై దర్గాని కూడా అదే అడిగారు. 12 నుంచి ఎందుకు బ్యాన్ చేయాల్సిన తెలివితేటలు మీకు వచ్చాయి? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి ఇబ్బంది ఏమన్నా ఉంటుంది, దైవం ఎక్కడున్న ఇబ్బంది ఉంటుంది ఇట్లాంటి వ్యవహారంలో అని నేను అనుకోను. సృష్టి చేసిన వాళ్ళ ఆయన లేకపోతే అతను లేకపోతే ఒక రూపం అని మీరు నమ్మితే, భక్తులుగా ఉన్నవాళ్ళు, అతను ఇద్దరి మధ్య వివక్షతను పెడతాడు అన్లెస్ ఇట్ ఈస్ బయలాజికల్ ఫ్యాక్టర్. బయలాజికల్గా ఉండే వివక్షత వేరు, కానీ ఆరాధించడానికి వివక్షత పెడతాడు అనుకోవటం నిజంగా అంతకంటే అయితే శబరిమల కానీ, త్రయంబకేశ్వరం కానీ, శనిసింగనాపూర్ కానీ, ఒక్క నిమిషం, ఈ 3 ఆలయాలకి విడివిడి ట్రస్ట్లు ఉన్నాయి. ఆ ట్రస్ట్ల వైజ్ గా ఇవి మా నిబంధనలు, మీరు వీటిని పాటించాలి. నేను దానికే వస్తున్నాను. శబరిమలలో గతంలో ఇలాంటి నియమం ఉందని మీరు నిరూపించలేదు, శనిసింగనాపూర్లో నిరూపించలేదు, త్రయంబకేశ్వర్లో నిరూపించలేదు. మీకు ఎక్కడ లిఖితపూర్వక ఆధారాలు లేవని నేను కాదు, కోర్టు అడిగింది. దానికి వాళ్ళు జవాబు చెప్పలేదు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మాకు నిర్ణయించుకునే అధికారం ఉంది, మేము ఇది ఎప్పటి నుంచో పాటిస్తున్నాం, ఎప్పటి నుంచి అనేది ఎవరికి తెలియదు. సో కోర్టు అక్కడ ప్రశ్న వేసింది. నేనేమనుకుంటున్నానంటే, మొట్టమొదటి విషయం, ప్రతి మతం కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది, అంటే తాజా పరుచుకుంటూ ఉంటుంది. తాజా పరుచుకోకపోతే దయానంద సరస్వతులు లేకపోతే ఆదిశంకరులు వీళ్ళందరూ రారు, రామానుజుడు వీళ్ళందరూ అప్డేటింగ్ కార్యక్రమంలో ఉన్న వాళ్ళే. వీళ్ళందరూ రకరకాల పేర్లు ఏవైతే చెప్తారో ప్రతి మతంలోనూ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. అట్లా అప్డేట్ చేయకపోతే ఆ మతాలు అంతమైపోతాయి, చరిత్రలో కలిసిపోతాయి. సో మీరు మొత్తం వ్యవహారాన్ని పురుషాధిక్యంగా కాబట్టి అసలు మతం అనేది స్త్రీలకి ఒకానొకప్పుడు ఏం స్థానం ఇచ్చింది? ఆయన ఎల్లమ్మ, పోలేరమ్మ ఉదాహరణలు చెప్తున్నారు. ఆయనేమో భయపడతారు ఆడవాళ్ళని చెప్పారు, కానీ భారతదేశం గడ్డ మీద యుద్ధ దేవత భవానీ, కాళీ అండి, అంచేత భయపడతారు అనే ప్రసక్తి లేదు. ఇస్లాము ప్యాట్రియార్కల్ సొసైటీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వచ్చిన లేటెస్ట్ మతం. వేరాజ్ దీనికి శాఖోపశాఖలు, పునాదులు చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. కాబట్టి మనం అమ్మదేవతల ఆరాధనలో ఉన్న ఎల్లమ్మల్ని వెంట పెట్టుకున్నాం, లేటెస్ట్ కాస్మిక్ గాడ్స్ని కొనసాగిస్తున్నాం. ఈ వేరియేషన్ ఉంది. ఈ వేరియేషన్ నేపథ్యంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రక్కన అమ్మదేవతల భీకరాకారాన్ని, ఆదిశక్తి అంటాన్ని తృణీకరించిన చోటే, రెండో వైపున అమ్మదేవతలను పట్టుకెళ్ళి ఎవరో ఒకళ్ళకి స్పౌజుల్ని చేసి పురుషాధిక్యతని ఎస్టాబ్లిష్ చేసిన పూర్తి సమాజం కూడా మందే. అదొకటే కాబట్టి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం దాని దగ్గరికి కూడా వస్తా. ఈ ఆగమ శాస్త్రాలు ఇవన్నీ గుళ్ళ మీద ఆధిపత్యాలు, ట్రస్టులు, బోర్డులు, అటు మాకు ఉత్తర భారతదేశంలో మహంతులు, ధర్మకర్తలు వీళ్ళందరూ వచ్చింది ఈ పురుషాధిక్యత పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత. గుడల వల్ల వాళ్ళ ప్రయోజనాలు నిలబడతాయి అనుకున్న తర్వాత మతం కోసం, దేవుడి కోసం వీళ్ళు లేరు. రైట్. సో మీ పాయింట్, మతం కోసం, దేవుడి కోసం వీళ్ళు లేరు. వీళ్ళ ఆధిపత్యాన్ని కొంతవరకు ఒకటే కాదు, లేటెస్ట్ కాలంలో వీళ్ళ ప్యాట్రనైజింగ్ ధోరణుల వల్ల స్త్రీలకి సంబంధించిన లేకపోతే ఆ మతాని కట్టుబాట్లని ఎంత ఎక్కువగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే అంత ఎక్కువగా వాళ్ళ పట్టు నిలబడుతుంది. మంజులు గారు ఏమంటారు దేవి గారి కామెంట్ కి? ఆవిడ చెప్తున్నది ఇవన్నీ రిచువల్స్, ఇవి అవి కాదు, తర్వాత అప్డేటెడ్ వర్షన్ లో వచ్చిన అన్ని అనేది ఆవిడ కామెంట్. ఏమంటారు మీరు? మతం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అన్నటువంటి విషయంలో కొద్దిగా నేను విభేదిస్తాను. అంటే అప్డేట్ అవ్వడం అంటే దానిలో అర్థం కొద్దిగా తేడా ఉందండి. మొదట చెప్పబడినటువంటి ప్రామాణికమైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఆగమ శాస్త్రాలు ఏవైనప్పటికీ కూడా వాటిని అధ్యయనం చేయడం కానీ, దాన్ని ఆచరించడంలో కానీ మానవ బలహీనతల వల్ల వాడతాయి. కొందరు స్వార్థపరులు వాళ్లకుండేటటువంటి భావాలని వాటి మీద ఇంపోజ్ చేసి సమాజాన్ని వేరొక మార్గంలోకి తీసుకెళ్లిపోయి వాటిని మూఢనమ్మకాల దిశగా తీసుకెళ్లిపోతుంటారు. అప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా అసలు గ్రంథాలలో ఇవే ఉన్నాయేమో అనేటటువంటి ఒక స్థిరాభిప్రాయానికి వచ్చి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇది అదే జరుగుతుందంటారా? వినండి, అలాంటప్పుడు ఇది కాదు అని రామానుజుల వారు కానీ వారు చెప్పినట్లుగా ఇంకా అనేక మంది ఆచార్యులందరూ కూడా మీరు చేసేది ఈవేళ అనుకునేటటువంటిది తప్పు, అసలు ఉన్నటువంటిది అది అని ఉన్నటువంటి దాన్ని చెప్తారు తప్ప
కొత్తదాన్ని ఒకదాన్ని యాడ్ చేయటము, మాడిఫికేషన్స్ చేయటం అనేటటువంటివి ఎప్పుడు కూడా ఉండవు. సో ఆవిడ ఇంకో పాయింట్ కూడా రైజ్ చేశారు ఇక్కడ. నేను ఒక్క నిమిషం కమలానంద భారతి గారి దగ్గరికి వెళ్తాను. భారతి గారు, ఇప్పుడు ఆవిడ అన్నారు కాళీ భవానీ ఇలా యుద్ధ దేవతలే వాళ్ళు, ట్రస్టులకి కాకుండా మీరు చెప్తున్న ఆగమ శాస్త్రం ప్రకారం ఇలాంటి రూల్స్ ఏమన్నా ఉన్నాయా? ఆడవాళ్ళని ఫలానా చోటికి రానివ్వకండి అనేది. మహిళలకు సంబంధించినంత వరకు దేవాలయాలకు రాకూడదనే నియమం లేదు. హిందూ ధర్మంలో కుటుంబము ప్రధానమైనది. దంపతులు పూజ చేసుకోవాలి. గృహప్రవేశం చేసుకున్నా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, కన్యాదానం చేసుకున్నా, హోమం చేసుకున్నా దంపతులు చేసుకోవాలి. కాబట్టి స్త్రీకి ఇక్కడేదో అసలు అవకాశమే లేదు, అసలు శాస్త్రంలో లేదు. పర్టికులర్గా 1-2 దేవాలయాల్లో ఒక నియమం ఎందుకు పెట్టారు అంతవరకే మాట్లాడుకుందాం. గ్రామాల్లో నేను అమ్మవారి దేవాలయాలు ఎందుకు చెప్పానంటే, ఈ రోజుటికి ఎక్కువ గ్రామాలలో అసలు దేవాలయాలు లేవు. ఉన్నది పోచమ్మ దేవాలయం, ఎల్లమ్మ దేవాలయమే. మనం తెలంగాణలో కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలకు పోతే 30-40 సంవత్సరాల యువతలో చాలా దేవాలయాలు కట్టారు తప్ప, అంతకుముందు గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఒక బండ మీద రూపం ఉంటే దానికి నమస్కారం చేసుకున్నారు. కాబట్టి ఎక్కడా కూడా మహిళలకు సంబంధించినంత వరకు ఇబ్బంది లేదు. సో మీరు ఈ ధర్మంలో చాలా రోజుల నుంచి ఉన్నారు. శబరిమల ఇలాంటి కొన్ని ఆలయాల గురించి మనకు తెలుసు కాబట్టి చట్టం గొప్పదా మతం గొప్పదా అనే ఇది వచ్చినప్పుడు ఏమంటారు మీరు? చట్టము అనేది ఇక్కడ ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రకాల భాషలు, సంస్కృతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నింటినీ గుర్తించి గౌరవించి సమన్వయం చేసి నడిపేదానికి ఉంది తప్ప, అసలు మతం ఎలా ఉండాలి, ఆచార సాంప్రదాయాలు ఎలా ఉండాలి, వీటిని కూడా మేమే నిర్దేశిస్తాము, ఇది కోర్టు పని కాదండి. రైట్, ఏమంటారు ఆసిఫుద్దీన్ గారు? అవును, కమలానంద భారతి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఏ విషయంలో అంటే కోర్టుకు ఉండే పరిధులు వేరేగా ఉంటాయి. వ్యక్తులు ఆధ్యాత్మికంగా తాము దైవమని భావించిన కాన్సెప్ట్ని ఆరాధించడానికి మందిరాలకు, చర్చిలకు, మస్జిద్లకు వెళ్తారు. అందువల్ల వాళ్ళు సాధించాలనుకున్నది దైవ ప్రసన్నత లేదా దైవ కటాక్షం ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఇష్టం ప్రకారము. అయితే ఆ విషయంలో కోర్టుకు వెళ్ళి పోరాడము కూడా నేను అనుకోవడం, మహిళా సంఘాలు ఇంకా ఎక్కువ అర్జెంట్ సమస్యలు స్త్రీలకు చాలా ఉన్నాయి ప్రపంచంలో, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. అది కాకుండా కోర్టు కూడా ఇలా కాదు ఇలా చేయాలి, ఎలా కాదు ఇలా చేయాలి. ఇప్పుడు వ్రతాలు ఉన్నాయి, ఎన్నో నోములు వ్రతాలు అనేవి మహిళలు ఆచరిస్తారు, పురుషులు ఆచరించరు. ఇవన్నీ అందరికీ సమానంగా ఉండాలని కోర్టు చెప్పింది అనుకోండి, దానివల్ల దైవ ప్రసన్నత, కోర్టు ప్రసన్నత ఏం సాధిస్తారు మనుషులు? సో వై నాట్ అన్నప్పుడు మీ ఆన్సర్ ఏంటి? ఎందుకు వెళ్ళకూడదు అన్నప్పుడు? అది కాదండి, మనము స్థూలంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దైవం అనే వాడిని మనం నమ్మితే గనక, దైవము భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసినవాడు, మనకు గోచరమైనవి అగోచరమైన అన్నీ తెలిసినవాడు. కాబట్టి ఆయన నిర్ణయించిన నియమాలు మనం ఆచరించాలి, ఆయన చూపిన మార్గంలో మనం నడవాలి అన్న విధంగానే ధర్మాలు ఉంటాయి. నేను ఒక ధర్మం గురించి మాట్లాడలేదు, ఏదైనా సరే. మీరు వ్యక్తిగతంగా చెప్తున్నారు, ఆచార వ్యవహారాలు అనేది మీరు ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి, కానీ ఆ పరిధి దాటిపోలేదా? ఇప్పుడు ఆచార వ్యవహారాలు అనేవి వేరే వాళ్ళు నిర్దేశిస్తున్న పరిస్థితిలోకి వచ్చేసింది, కొంతమంది డిసైడ్ చేస్తున్న పరిస్థితి. అదే అక్కడికి వస్తున్నాను. ఒకవేళ దైవం నుండి మనకు అందిన ఏమంటామంటే మన ధర్మ గ్రంథాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇవి నిజంగా దైవం మనకు అందించాడు, ఇందులో నిజంగా ఈ రూల్స్ ఉన్నాయి, ఈ కట్టుబాట్లు ఉన్నాయని మీరు నమ్మితే అప్పుడు మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. అలా కాదు, ఎవరో వాళ్ళకు వాళ్ళు చేసుకున్నట్టు వాటికి వ్యతిరేకంగా వెళ్ళవచ్చు. ఇందాక మీరు దర్గా గురించి చెప్పారు, నేను స్పష్టంగా చెప్పాను, వాళ్ళు ఇచ్చిన రీజన్స్ ఏవి లాజికల్ రీజన్స్ కాదు, వాటిని మనం అదర్ రీజన్స్ మీరు వెళ్ళకూడదు అంటారు, మీరు వెళ్ళొచ్చు అని మాత్రం చెప్పట్లేదు. కాదు, నేను అసలు ఒక ధర్మం గురించి, ఒక ప్రార్థనా స్థలం గురించి మాట్లాడలేదు. నేను ఆధ్యాత్మికతకు ఉండే పరిధి వేరు, కోర్టులకు ఉండే పరిధి వేరు. ఈ రెండు జ్యూరిస్డిక్షన్ లోకి రాదు, కొన్ని ఆరాధనలు మాత్రం రావు. రైట్, ఏమంటారు? చెప్పండి. ఒక చిన్న క్లారిటీ, ఆలయాలలోకి మహిళలు వెళ్ళొద్దు అంటే ఆలయాలలోకి వెళ్ళాలనా, లేకపోతే ఆ గర్భాలయంలో ఉండే మూల విరాట్ని ఏదైతే మంత్రశాస్త్రం ప్రకారంగా మంత్రాలతోటి ఒక విధానంతో పూజలు చేస్తారో దాన్ని ఇప్పుడు ఇమీడియట్ గా ముట్టుకోవాలన్నా కోరిక, లేకపోతే ఆలయంలోకి వెళ్ళి దండం పెట్టు, అసలు ఏంటి వాళ్ళ క్వశ్చన్? పురుషులు వెళ్తున్న చోటికి ఎందుకు వెళ్ళకూడదు అనేది వాళ్ళ ప్రశ్న. అదే మిగతా ఇప్పుడు వారు
లిమిటెడ్గా కొన్ని ఆలయాలలో ఉండేటటువంటి ఆ సిద్ధాంతాల ప్రకారం నడిచే వాటికే వెళ్ళకూడదు తప్ప మిగతా వాటికి అందరం వెళ్ళొచ్చు. దర్శనానికి, ఆరాధనకి, పూజకి అందరం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ విగ్రహానికి డైరెక్ట్గా పూజ చేసుకునే చోటకి అక్కడికి వెళ్ళి అది ముట్టుకోవాలి ఆ మూల విగ్రహాన్ని అనేదే క్వశ్చన్గా కనిపిస్తుంది తప్ప అన్ని ఆలయాలకు అందరం వెళ్తూనే ఉన్నాం కదా. 5 years బ్యాక్ త్రయంబకేశ్వర స్వామికి నేను నా చేతులతో అభిషేకం చేశాను. నేను శివాలయాలు, శివలింగ ప్రతిష్ట ఉన్నటువంటి ప్రతి చోట చేస్తూనే ఉన్నాం. అసలు వీళ్ళు ఇంత పోరాటం దేని గురించి చేస్తున్నారో కూడా నిజంగా చెప్పాలంటే అర్థం కావట్లే. ఎందుచేతనంటే ఆడవాళ్ళు అన్ని చోట్లకి వెళ్తున్నాము, పూజలు చేస్తున్నాము, మా చేతులతోటి మేము చేస్తున్నాం. ఇప్పుడు తిరుమల వెంకన్న స్వామి విగ్రహం, అలాగే కొన్ని అహోబిళ్ళ నరసింహస్వామి, కొన్ని ఆయా కొన్ని పర్టికులర్ ఆగమ శాస్త్రాలు ఇప్పుడు మనం కూడా ఆడవాళ్ళకు కూడా నేర్చుకోవచ్చండి. అన్ని శాస్త్రాలు నేర్చుకోవచ్చు. మేము బ్రహ్మసూత్రాలు అవన్నీ నేర్చుకున్నాం, ఉపనిషత్తులు నేర్చుకున్నాం. అలాగే మనం కూడా నేర్చుకొని ఆ విధి విధానం ప్రకారంగా చేయండి. ఓ జీవితంలో ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండేటటువంటి ఆహార నియమాలు, మిగిలినవన్నీ దానికి ఉండే పద్ధతులన్నీ పాటించి నేర్చుకొని విద్య, అవును మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా విగ్రహం ముట్టుకుంటాను, అప్పుడు అసలు అడగమనండి. అసలు క్వాలిఫికేషన్ లేకుండా నేను అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చుంటాను, నేను రాజ్యసభలోకి వెళ్ళి కూర్చుంటాను, ఏంటండి ఇది? ఇప్పుడు కమలానంద భారతి గారు కానీ ఆసిఫుద్దీన్ గానీ ఇప్పుడు అవి ఒక నిమిషం, అది ఆ శాస్త్రాల ప్రకారం ఆ విధానం ప్రకారం నడిచేటటువంటి టెంపుల్స్ కావు. విగ్రహమే కోర్టు పరిధిలోకి ఇది రాదు అనేది వాళ్ళిద్దరు ఒపీనియన్. మీరేమంటారు? మాటికి ఏకీభవిస్తానండి. ఇవి కోర్టుల కంటే కూడా ముందు మేము ప్రతి మంత్రాన్ని ఓంకారంతో ప్రారంభిస్తామండి. ఒక చిన్న మాట చెప్పండి. ప్రతి మంత్రము ఓం అని ప్రారంభిస్తాం. సుప్రీంకోర్టు రేపు ఓం అనకూడదు, రీమనం అంటే మేము మార్చుకోవాలనా? శుక్లాంబరధరంతో ప్రారంభించకూడదు, మీరు ఇంకొక మంత్రంతో చెప్పంటారా? కాదు కమలానంద భారతి గారు, సుప్రీంకోర్టు అలాంటి వాటి గురించి తన అబ్జెక్షన్స్ ఏం చెప్పలేదు. రాజకీయ పార్టీల, రాజకీయ సిద్ధాంతాల, వైయక్తికమైనటువంటి వ్యవహారాల ప్రభావంతో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి స్థాయికి వచ్చినాయి కాదా? రైట్. దేవ్ గారు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు అంటున్నది మీకు కోర్టులో ఉండే జడ్జీలు కూడా ఏదో ఒక సిద్ధాంతం ప్రభావం చేత ఆ ప్రభావాన్ని, ఆ సిద్ధాంతాన్ని సమాజం మీద నెత్తి రుద్దడానికి మొత్తం భారతదేశాన్ని కోర్టు చెప్పింది ఏదైనా ఆచరించాలని చెప్పి మీ ఇష్టం వచ్చిన జడ్జిమెంట్లు ఇస్తే సమాజంలో అంతకంటే వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. వరకట్నం తీసుకోకూడదు, చట్టం ఉంది, తీసుకోకుండా ఉంటున్నారో అట్టే అవుతుంది. రేపు శబరిమలకి ఆడవాళ్ళంతా వెళ్ళాలంటారు, అందరిని తీసుకెళ్ళగలరా? చేసే పని ఏదో ఆలోచన చేయండి. సమాజంలో అందరినీ కలుపుకుని పోయే పని ఏదో చేయండి. ఎక్కడ రచ్చ చేయాలో అక్కడ రచ్చ చేస్తే ఉపయోగమే ఉంది. కలిసి చేసే 99% ఉంటే అందరం కలిసి ఒకటిగా ఉన్నప్పుడు గణేశోత్సవాలు అందరూ కలిసి చేస్తున్నారు. అన్ని మన పుష్కరాలకి మహిళలు, మగవాళ్ళు అందరూ కలిసి వెళ్ళారు, సమస్య లేదు, కోట్లాది మంది వచ్చారు. సమాజంలో కలిసి జీవించే తత్వం ఉన్నప్పుడు దాన్ని వదిలిపెట్టి లేని సమస్యను తీసుకొని వచ్చి అది సుప్రీంకోర్టు దాకా తీసుకొని పోయి దీని మతానికి, కోర్టుకి సంబంధించిన ఇష్యూకి వచ్చేసి అసలు మొత్తం భారతదేశంలో మెజారిటీ సమాజాన్ని లేదా అన్ని మతాల వాళ్ళని కన్ఫ్యూజన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఈ తృప్తి దేశాన్ని ఆమెని ముందు కాళహస్తికి రమ్మనండి, అక్కడ శివుడికి పూజ చేయమనండి, ఆమె తాకచ్చు. శ్రీశైలం శివుడిని తాకమనండి. జీవితంలో దేవాలయానికి పోయి అలవాటే లేనివాళ్ళు, దేవుడంటే విశ్వాసం లేనివాళ్ళు, మతం అంటే విశ్వాసం లేనివాళ్ళు, మతము అనే దాని మీద మతం ఉండకూడదనేవాళ్ళు, వీళ్ళు హిందూ మతం ఎలా ఉండాలి, ఇస్లాం ఎలా ఉండాలని మాకు డిక్టేషన్ ఇస్తే ఎట్లా అండి? రైట్ అండి. కమలానంద భారతి గారు, మీ ఆర్గ్యుమెంట్ అర్థమైంది. దేవి గారు, మీ దగ్గరకు వస్తాను. ఇది పాజిటివ్ ఆర్గ్యుమెంట్ అయితే ఇది కోర్టు పరిధిలోకి నిజంగా రాదా చూద్దాం. దేవి గారి వెర్షన్ ఏంటో చిన్న బ్రేక్ తర్వాత. దేవి గారు, చూస్తున్నాం వీళ్ళ ఒపీనియన్స్. ఒక వ్యక్తిగత ఆచార వ్యవహారాలు అనేవి వాళ్ళ వ్యక్తిగతం, కోర్టు పరిధిలోకి రావు. ఏమంటారు? ఒక్క విషయం, కోర్టు చెప్పిన దాన్ని, కోర్టు తీర్పుల్ని, కోర్టు ఏమి ఈ రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి మతాల విషయంలో, మతం విషయంలో జోక్యం చేసుకోవడం విషయంలో కోర్టు తనకి తాను విధించుకున్న పరిమితులకు ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. అది కోర్టులు ఆధ్యాత్మికంగా విడగొట్టాలనుకునే వాళ్ళు కొంచెం ఆ చరిత్ర చదువుకోవాలి. చరిత్ర చదువుకోకుండా సంబంధం లేదనొద్దు. ఎక్కడా కూడా మతానికి సంబంధించిన వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోనని చాలా స్పష్టంగా చెప్పింది. ఈ దర్గా కేసులో కూడా అది మైనారిటీస్ సెక్షన్స్కి సంబంధించిన అన్ని అంశాలని వాళ్ళు కోర్టు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకోరు, ఎంతవరకు చేసుకుంటారో స్పష్టత ఇచ్చింది.
అట్లనే శబరిమల ట్రస్ట్ని అడిగిన విషయంలో కూడా వాళ్ళ స్పష్టత వాళ్ళు చాలా క్లియర్గా కోర్టు ఇచ్చింది. మతానికి సంబంధించిన విషయాల్లో మేము జోక్యం చేసుకోనేది కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ జోక్యం చేసుకునేది మతానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు కాదు. కమలానంద భారతి గారి క్వశ్చన్ సూటిగా చూసాను, ఓం అంటాము రేపొద్దున మీరు క్రీమ్ అంటారు. నేను చెప్తున్నాను మతానికి సంబంధించిన విషయంలో మేము జోక్యం చేసుకోము అని చెప్పింది. అదే సందర్భంలో శబరిమలే కానీ, దర్గా కానీ, ఇంకొక శనిశింగనాపూర్ కానీ ఇవన్నీ ట్రస్టులతో నడుస్తున్నాయి. పబ్లిక్ ట్రస్ట్ అంటే ప్రజల సొమ్ముతో జరిగే ఒక పబ్లిక్ ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఆ మతానికి చెందిన వాళ్ళు మేము ఆరాధించుకుంటాము అంటే దానికి ఒక ట్రస్ట్ ఒక నిర్ణయం చేసి వాళ్ళ మీద ఇంపోజ్ చేయటం అనేది వాళ్ళు మతాన్ని అనుసరించడానికి వాళ్లకుండే స్వేచ్ఛని అది అరికట్టడం అవుతుంది. జెండర్ బయాస్ మీద వాళ్ళ ప్రాథమిక హక్కుని తృణీకరించడం అవుతుంది అనేది కోర్టు అభిప్రాయం. దర్గా కేసులో ఇచ్చినా లేకపోతే శనిశింగనాపూర్ కేసులో ఇచ్చినా ఇష్యూని కోర్టు చాలా స్పష్టంగా చూసింది. కానీ మతానికి కస్టోడియన్స్గా ఉండే వాళ్ళకి పెద్ద సమస్య ఏమొస్తోందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది. ఇదే విషయం సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలని నిషేధించిన 2 సందర్భాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి తేడా లేకుండా. 11 ఏళ్ల పాప బాల్య వివాహాల తర్వాత చనిపోతే దారుణంగా మొగుడు రేపు చేస్తే మొత్తం ఇట్లాంటి కస్టోడియన్స్ అందరూ మా మతం విషయంలో జోక్యం చేసుకుని మీరు ఎక్కడ దాకా వెళ్తారు లేచుల్లారా అని యుద్ధం చేశారు. ఈ యుద్ధం కొత్తది కాదు. ఎందుకంటే వ్యక్తిగత హక్కులకి సంబంధించి, ప్రాథమిక హక్కులకి సంబంధించి రాజ్యాంగం కానీ కోర్టు కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాదు. నీ మతం అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ. ఇంకో విషయం చెప్తా, కొన్ని వ్యవహారాల్లో, కొన్ని ఆచార వ్యవహారాల్లో నరబలి ఉంది. నరబలి ఉంటే ఆమోదించిందా? జంతు బలులు ఉన్నాయి, కోర్టు ఆమోదించిందా? అది మతం విషయంలో జోక్యం చేసుకోవడం అవుతుందా కాదా? సతీ సహగమనం కూడా ఒక క్రతువే, ఏకంగా స్వర్గానికి పోతారని చెప్పారు. అయితే దాన్ని నిషేధించినప్పుడు, చట్టం తెచ్చినప్పుడు అది జోక్యం చేసుకోవడం అవుతుందా కాదా? బాల్య వివాహం హర్షా భవేత్ కన్య అన్నాము, 8 ఏళ్లకు పెళ్లి చేస్తాము అంటే కుదరదు పో 18 ఏళ్ళు అన్నారు, అది జోక్యం చేసుకోవడం అవుతుందా? కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామా లేదా? ఒక్క విషయం నేను చెప్తుంది ఏంటంటే, ఎవరైనా మన గురించి, మన మతం గురించి మాట్లాడగానే వాళ్ళందరూ మనని నాశనం చేయడానికి మొదలవుతున్నారు అనే ఆర్గ్యుమెంట్ ఉందే, అది చాలా డిఫెన్సివ్, అది చాలా హానికారకమైన ఆర్గ్యుమెంట్. ఏ మతం గురించైనా ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది అనుకునే మతం సర్వైవ్ అవుతుంది. మా మతం గురించి ఉండే విమర్శ మాకు సద్విమర్శగా తీసుకుంటాము అని ఎవరైతే అనుకుంటారో ఆ మతం అభివృద్ధి చెందుతుంది. కానప్పుడు ఏమవుతుందంటే సంకుచితం అవుతుంది. సంకుచితం ఎందుకు చేస్తారు వీళ్ళు? లాస్ట్ పాయింట్, ఈ మతాన్ని ఎందుకు ఇంత సంకుచితం చేస్తారంటే మతం దేవుడి పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి తమ సొంత ప్రయోజనాలు ఉండవు. స్వంత ప్రయోజనాలు ఉన్న వాళ్ళు మాత్రమే మతాన్ని సంకుచితం చేస్తారు. ఆధిపత్యం అన్నా ఉండాలి, సంకుచితత్వం అన్నా ఉండాలి, మతాన్ని సంకుచితం చేయాలి. రైట్. కొన్ని మతం మీద డైరెక్ట్ గా మీ క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద జోక్యం చేసుకోవట్లేదు అనేది ఆవిడ చెప్పిన. ఏమండి, రిచువల్స్, క్రతువులు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఒక మత సంబంధమైన ప్రవచనాలు, నీ ప్రామాణికమైన ప్రవచనాలు, వీటి మధ్య ఉండే తేడాని ముందు మనం గమనించాలి. ఏ విషయంలో మాట్లాడితే మతం విషయంలో జోక్యం చేసుకోవడం అవుతుంది కాదు అనే విషయం మీద రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఏమంటారు మంజుల? ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్. మంజుల గారు, ఏంటి మీ ఒపీనియన్? ఆడవాళ్ళు అన్నింటిలో సమానమైనటువంటి హక్కుల్ని ఇవ్వడం, అలాగే అంతకంటే ఎక్కువగా ఆరాధనీయమైనటువంటి స్థానం మహిళలు కలిగి ఉన్నారు అని చెప్పేదే హిందూ ధర్మం. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళనే కాదు, ఇప్పుడు వీళ్ళు ఏ టెంపుల్స్ లో అయితే మూల విగ్రహాన్ని ముట్టుకోవాలని ఆరాటపడుతున్నారు. అది కాదు ఆవిడ క్వశ్చన్. బాల్య వివాహాలు కానీ, సతీ అవన్నీ ఎవరైనా ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాదనలే వచ్చాయి. మొట్టమొదట మనం అది మతంలో జోక్యం అవసరం అవుతుందా? మొట్టమొదట డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడే అది వేదంలో చెప్పబడి ఉండి, అవును ఇలాగా భర్త చనిపోతే వీళ్ళు సతీ సహగమనం వీళ్ళు చెయ్యాలి అనేది వేదంలో ఉండి, ఆ తర్వాత మనం ఫాలో అవుతుంటే ఆ తర్వాత కోర్టు కల్పించుకొని ఆపితే అది గొప్ప విషయం అన్నట్టుగా. కానీ అలాగేమి వేద శాస్త్రాలు చెప్పలే. ఆధ్యాత్మ శాస్త్రాలు ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, ప్రకృతిని ఎలా పూజించాలి. ఇప్పుడు వీరందరూ ఇప్పుడు కూడా వేదాల్లో ఇది కూడా లేదు కదా, అంటే ఫలానా ప్లేస్ ని ముట్టుకోకూడదు, ఫలానా ప్లేస్. ఇప్పుడు ఆ ఆగమ శాస్త్రంలోని ఆ విధానంతోటే పూజ చేయాలి అని ఉంది.
అలా శుచికరమైనటువంటి వస్త్రాలతోటి నిరాహారంగా ఉండి అటువంటి మంత్రాలతోటి ఆ షోడశోపచార విధానంతో ఇలా ఉన్న వాళ్లే దానికి చెయ్యాలని నియమం మీరు అండి. విధానం గురించి చెప్తున్నారు మరి కాదు. అదే ఆ విధానం వేదాల్లో ఆడవాళ్ళు ఫలానా ఆలయంలో ఫలానా ప్లేస్ కి అదే వెళ్ళకూడదు అనేది ఉందా? ఈ విధానంలో మాత్రం స్త్రీలకి ప్రవేశం లేదు. ఈ ఒక్క విధానానికి కొన్నిటికే apply ఒక్క అవుతుంది, నిమిషం, అన్నిటికీ ఒక్క నిమిషం apply ఉండండి. మ్మ్. కొన్ని విధానాల ద్వారా ప్రతిష్ఠ చేయబడి దాన్ని కొనసాగిస్తూ ఉండేటటువంటి వెరీ లిమిటెడ్ ఆలయాలలో, అలాగే కేవలం ఆ అర్చకుడు ఆ వంశానికి చెందినటువంటి వారు లేకపోతే మళ్ళీ తిరిగి ఆ విద్య నేర్చుకున్నటువంటి వాడు మాత్రమే. ఇప్పుడు ఆయన మా తమ్ముడు కూడా వస్తాడండి, మా బాబాయ్ కూడా వస్తాడండి, ఆయన శిఖ పెట్టుకోడండి, క్రాఫ్ పెట్టుకుంటాడండి, కానీ చేస్తాడండి అంటే జెంట్స్ కూడా నిషేధమే. సో ఇలా ఒక్క నిమిషం అలా ఈ ఆరాధన ఈ మూల విరాట్కి గర్భగృహంలో చేయాలి అంటే ఇలా ఉండాలి అని ఒక పద్ధతి పెట్టినప్పుడు నేను ఆడవాళ్ళని కాబట్టి నన్ను రావద్దన్నారు, నువ్వు వద్దన్న పరిగెడతాను వస్తాను అంటే అసలు నిజంగా భక్తి ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఆ మాట ఇప్పుడు అనాల్సి వస్తుంది. నిజంగా భక్తి ఉన్న వాళ్ళకి ఆ పోరాడి వద్దనుకున్న కొద్దీ ఏదో అది నైతిక హక్కు, ప్రాథమిక హక్కు అదేదో భంగం అయిపోతుంది, స్త్రీల స్వాభిమానం పోతుంది, ఏముండిందండి అక్కడ? ఇందాక వారన్న పాయింట్ చాలా బాగుంది. రేపటి నుంచి మగవాళ్ళు కూడా మమ్మల్ని నోములు ఎందుకు మీరు చేసుకునేవారు, ఆడవాళ్ళకి ఎందుకు నోముల హక్కులు, మహిళా హక్కులు, అది జెంట్స్కి మీరు ఈ వివక్ష ఏంటి అని వాళ్ళు అడిగితే అంటే ఎవరికి చెప్పిన పనులు వాళ్ళు చేసుకోవచ్చు కదా శుభ్రంగా. రైట్ అండి. కమలానంద భారతి గారు చెప్పండి. ఒకటి, కోర్ట్స్ దేవాలయాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా మంచి జడ్జిమెంట్స్ ఇచ్చున్నాయి. దేవాలయాల భూముల ఆక్రమణ వాటికి సంబంధించిన విషయంలో ఆగమశాస్త్రాన్ని అనుసరించి మూల విరాట్కు ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉన్నట్టయితే శాస్త్రాన్ని అనుసరించి ప్రాణము కలిగి ఉన్న దేవుడుగా గుర్తిస్తూ ఉన్నాము. భారత రాజ్యాంగము ప్రకారము ప్రాథమిక హక్కులన్నీ ఆ మూల విరాట్కు వర్తిస్తాయి. ఎవరైనా దాతలు స్థిరచర ఆస్తులు కనుక దేవుడికి ఇచ్చినట్టయితే దానికి యజమాని మూల విరాట్టే అయి ఉంటాడనే జడ్జిమెంట్ సుప్రీంకోర్టే ఇచ్చింది. రైట్. కమలానంద భారతి, మరి ఈ తీర్పు కోర్టు మతం పరిధిలోకి ఆచార వ్యవహార పరిధిలోకి రాదా? దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? చెప్తున్నానమ్మా, నేను అందుకే చెప్తున్నాను. మొత్తం భారతదేశంలో 7 లక్షల గ్రామాలుంటే ఒక 50 లక్షలో కోటి దేవాలయాలు ఉంటే ఒక 2-3 దేవాలయాల గురించి మనం మాట్లాడుతున్నాం. నిజంగా ఈ రోజు తృప్తి దేశాయ్ గారు కావచ్చు, నా క్వశ్చన్ అది కాదు. మీకు అనుకూలంగా ఒక తీర్పు వచ్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ ఆలయ ప్రవేశం కానీ ఇతరత్ర విషయాలకు వచ్చినప్పుడు కోర్టుకి మత వ్యవహారాల్లో కల్పించుకునే అవకాశం లేదని మీరే చెప్తున్నారు. రెండు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు. ఇందాక చెప్పిన దేవాలయానికి సంబంధించిన తీర్పు అనేది మొత్తం దేవాలయాలకి వర్తిస్తుంది. ఇప్పుడు ఈ దేవాలయాన్ని గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మిగతా దేవాలయాన్ని ఈ దేవాలయాలాగా లేవు. మిగతా దేవాలయాలన్నింటిలో కోర్టు వ్యాఖ్యలు, కోర్టు అనే ఒక్కదాని గురించి కోర్టు వ్యాఖ్యలు మాత్రం స్పెసిఫై చేస్తున్నాను. కోర్టుని మాకు అనుకూలంగా ఉందని కాదు, ఇదే కోర్టు ధర్మాన్ని, మతాన్ని, ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, మంత్రాన్ని, శాస్త్రాన్ని, ఆగమ శాస్త్రాన్ని అంగీకరించింది. ఆ శాస్త్రం ప్రకారమే దేవుడికి అక్కడ ప్రాణం ఉంది అని చెప్పింది. అలాంటి దేవాలయానికే అక్కడ ఉండేటువంటి శాస్త్రాలను అనుసరించి ఏ సాంప్రదాయం ఉందో దాని ప్రకారము ఒక ఆచారం అక్కడ ఉంది అంటే దాన్ని కాదనడం ఎందుకు, అది నేను అంటున్నది. మొదటిది. రెండు, ఒక్క మాట ఈరోజు మన తృప్తి దేశాయ్ గారు కావచ్చు, ఇక్కడ ప్యానల్లో అక్కడ నేను మీకు ఎదురుగా లేను. ఎవరైనా ఈ సమాజంలో భారతదేశంలో అందరం కలిసి పార్టీలు కానీ సిద్ధాంతాలు కానీ అన్నీ వదిలిపెట్టేసి పనిచేయాల్సింది. ఈ దేశంలో అస్పృశ్యత, మనిషిని మనిషిగా చూడలేని స్థితిలో ఉండేటువంటి ఒక స్థితిని మార్చి వాళ్ళు కూడా దేవాలయాల ప్రవేశం చేయాలి. గ్రామాల్లో దళితులందరినీ దేవాలయాలకు తీసుకురావాలి. ఈ పని అందరం చేద్దాం రండి. నిజంగా సమాజానికి ఉండేటువంటి ఒక శాపం అది. మేము దాని గురించి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సమాజాన్ని సమన్వయం చేసుకోవడం, కలుపుకొని పోవడం, ఈ ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇట్లా మనం అందరం కలిసి సమాజాన్ని సమన్వయం చేసే పని చేసుకుందాం. రైట్ అండి, రైట్. విషయాలు ఎక్కడ ఉంటే దాని గురించి అంత చర్చ చేస్తాం. ఆసిఫుద్దీన్ గారు, మీ ఒపీనియన్ ఫైనల్లీ. ఇంతకుముందు దేవి గారు చెప్పినట్టుగానే కోర్టు తీసుకునే నిర్ణయాలు ఒకవేళ కష్టం అంటే చట్టం చేయడానికి 3-4 రూట్స్ ఉంటాయండి, మూలాలు ఉంటాయండి. పార్లమెంట్ చేసిన చట్టం అని, స్టేట్ అసెంబ్లీ చేసిన చట్టం అని, అలాగా అందులో కష్టం అని ఉంటుంది. అంటే చిరకాలంగా నడుస్తూ వచ్చిన ఒక ప్రాక్టీస్ అన్నమాట.
అయితే అవి కనుక ఇఫ్ దే ఆర్ అపోజ్ టు పబ్లిక్ పాలసీ, అంటే ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే లేదా ఇతరత్రా నష్టాలు ఉంటే వాటిని కోర్టు కొట్టివేస్తుంది, వాటికి వ్యతిరేకంగా చట్టం చేయబడుతుందని చెప్పేసి స్పష్టంగా ఉంది. కాబట్టి అదే విధంగా ఆవిడ చెప్పారు, బాల్య వివాహాలు కానివ్వండి లేదా వితంతు అది సతీ సహగమనం కానివ్వండి మరొకటి కానివ్వండి, ఇలాంటివన్నీ మన కోర్టులు పట్టించుకుంటాయి. వాటిని మనం ప్రాక్టికల్గా అప్రిషియేట్ చేయవచ్చు. ఏంటంటే నిజంగానే వీటి వల్ల సామాజికంగా స్త్రీలు నష్టపోతున్నారు లేదా ఇతరత్ర కొన్ని కులాల వారు కానీ మరికొందరు కానీ నష్టపోతున్నారని మనం ఒప్పుకోవచ్చు. కానీ వ్యక్తిగత ఆరాధన విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడం అంత అప్రిషియబుల్ కాదు. అయితే మరో విషయము, అసలు దర్గా అన్న ఒక కట్టడము లేదా ఒక మహనీయుడు ఎవరైనా చనిపోతే వారి చుట్టూ వారి సమాధి పైన దర్గా కట్టడం అనేది మీరు ముందు చెప్పినట్టుగానే అసలు ఇస్లాంలో అంటే ఖురాన్ ప్రకారము హదీస్ ప్రకారము అలా కట్టాలని ఆజ్ఞలు ఏమీ లేవు. అక్కడికి వెళ్ళాలన్న గైడ్లైన్స్ కానీ ఏమీ లేవు. అక్కడికి వెళ్ళాలని ఏం లేనప్పుడు, అది కట్టడం గురించి ఏం లేనప్పుడు మరి అక్కడ పురుషులు వెళ్ళాలా స్త్రీలు వెళ్ళాలన్న చర్చ కూడా లేదు. నేను చెప్పింది కేవలము ఆ దర్గా వాళ్ళు ఇచ్చిన రీజనింగ్, మీరు చెప్పినట్టుగా ఆ రీజనింగ్ సరిగ్గా లేదని చెప్పాను అంతే. రైట్. సో అభ్యంతరం లేనప్పుడు మీరు ఇస్లాం ప్రకారం ఏవైతే చెప్తున్నారో అవన్నీ ప్రాక్టికల్గా ఫాలో అవడం కుదురుతుందా? కుదురుతుంది. అలాగే మనము వీలైనంత ఎక్కువగా సన్మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి దాన ధర్మాల విషయంలో మీరు మీ ఆస్తిలో 3వ వంతు వరకు పేదలకు దానం చేయవచ్చు అనేసి మనకు ఖురాన్ హదీస్ గ్రంథాల ద్వారా ఆజ్ఞ లభించింది. అంటే మనం నిజంగా చేయగలుగుతాం, అంత ఉదాత్త హృదయాలు ఉన్నారా అంటే కొందరు ఎక్కువ కూడా చేస్తారు, కొందరు కనీస దానం కూడా చేయరనమాట. అంటే వీలైనంత వరకు సమాజాన్ని మనము మెల్లమెల్లగా ఉద్ధరించడానికి ప్రయత్నించాలి. మనుషుల్లో పాపభీతి దైవ చింతన పెరిగితే వాళ్ళు తప్పకుండా సన్మార్గానికి వస్తారు. రైట్ అండి. దేవి గారు మీ ఫైనల్ వర్డ్స్. మొదటి విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మీరు విన్నట్టుగా వేదాలు ఆగమశాస్త్రాలు ఇవి ఏవైతే చెప్తున్నారో వీటిలో ఏది ప్రామాణికం అనే విషయంలో కూడా ఏది ఆ ఆలయానికి అది ప్రామాణికం, నేను ఒక ఆలయం కట్టుకుంటే ఇది ప్రామాణికం, అట్లా నడవదు. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇవి ప్రామాణికంగా ఒక్క క్వశ్చనే కాదు, ఇప్పుడు మీరు బస్సుల్లో రిజర్వేషన్లు లేడీస్ కి లేదంటే ట్రైన్ లో ఒక కంపార్ట్మెంట్ పెడుతున్నారు, గర్ల్స్ స్కూల్ చాలా సింపుల్ అండి. మీరు కేవలం స్త్రీలు అని వేరే కారణం ఏమీ లేకుండా ఒక పబ్లిక్ ట్రస్ట్తో నడపబలే పబ్లిక్ ప్రార్థనా ప్రదేశంలో కేవలం స్త్రీలు అనే పేరు మీద వాళ్ళని రాకుండా చేయటం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కులకి భంగం. ఇది కోర్టు ఆదేశం. దీంతో మనం ఏకీభవిస్తున్నాం లేదా మన ఇష్టం. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సంస్కరణ, రామానుజాచార్యుడు కావచ్చు, ఆదిశంకరుడు కావచ్చు, దయానంద సరస్వతి కావచ్చు, ఎవరు చేసినప్పటికీ ఒక మంచి చేసినప్పుడు ఆ వెనక ఛాందస్లు అరిచి గగ్గోలు పెట్టడం సర్వసాధారణమైన విషయం. ఇవాళ అటు ఇస్లాంలో కానీ ఇటు హిందూలో కానీ అటు క్రిస్టియానిటీ అన్ని మతాల్లో ఆడవాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీరు ఈ పద్ధతి మానేయండి, మా నెత్తినికి కూర్చుని ప్రవచనాలు చెప్పే పద్ధతి మానేయండి, మాకు సమానత్వం ఇక్కడ కూడా కావాలి అని అడుగుతున్నారు. ఒకటి. రైట్ అండి. రెండో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం, అస్పృశ్యత నివారణకి రండి అంటున్నాం. అస్పృశ్యత దేవాలయాల్లో కేవలం వాళ్లే ఎందుకు వంశపారంపర్యంగా ఆరాధించాలనే విషయం మీద తమిళనాడులో పెద్ద ఎత్తున యుద్ధాలు నడిచినాయి, చట్టాలు వచ్చినాయి, కొట్టేశారు, మారణకాండాలు జరిగినాయి. అన్నీ అయిన తర్వాత కూడా రామానుజాచార్యులు ఆళ్వారుల్లో మాలలు అట్టి పెట్టుకుని కూడా ఇవాళ కూడా మనం గర్భగుడి కాబట్టి ఈ సంస్కరణ పైకి చెప్పడం కాదు, ఆచరణలో చూపించడం. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్. మంజుల గారు, దేవి గారు, అసీఫుద్దీన్ గారు, కమలానంద భారతి గారు. సో న్యాయస్థానాల ఆదేశాలతో నిజంగా మార్పు వస్తుందా, ఇది ఒక కొత్త శకానికి నాందా చూడాలి మనం. ఇవి 4th ఎస్టేట్ చర్చ. న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే విత్ us.